కానీ తమిళనాడులో విజయ్ రావడం అంటే మన దగ్గర పవన్ కళ్యాణ్ ఎటను విజయ్ ఎట్లా ఉంటాడు 20, 25, 30 సీట్ల కంటే అంటే ఆ దాంట్లో ఎట్లా ఉండొచ్చు అని అనిపిస్తుంది మీకు? భూషణ్ ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా స్టార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయి రెస్పాన్స్ ఉంటుంది. ఉంటుంది. ప్లస్ తమిళనాడులో కొద్దిగా మనకు తెలుసు సినిమా నటుల ప్రభావం కూడా చాలా ఎక్కువ. అవును. ఈయన ఏదో కాస్త బయటకు వచ్చి అడావిడి చేస్తున్నాడు. ఆ తర్వాత కరూరులో ఒక సంఘటన జరిగింది, అవును. కొద్దిగా డిఫెన్స్లో పడ్డాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ముందుకు వస్తూ ఉన్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు వింటారేమో, కాస్త జనాలు క్రౌడ్స్ వస్తారేమో, కానీ ప్రధానమైనటువంటి ఫైట్ మాత్రం డిఎంకే గ్రూప్ యాజ్ వెల్ ఏఐడిఎంకే అలయన్స్, ఈ రెండింటి మధ్యనే ఉంటుంది. ఏఐడిఎంకే అలయన్స్లో బీజేపీ ఉండడం ఏఐడిఎంకే లాభిస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఈసారి చూడాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే తమిళనాడులో ద్రవిడియన్ కల్చర్లో ఆ ఫీల్ నిన్న మీరు చూసిండ్రు కదా, స్టాలిన్ మొదలుపెట్టడమే అక్కడి నుంచి మొదలుపెట్టిండు, ఎత్తుకోవడమే అక్కడి నుంచి. అది కూడా ఎందుకంటే ఆ ఐడెంటిటీని కాపాడేది నేనే, తమిళ ప్రజల ఐడెంటిటీని ఏకంగా టు ద ఎక్స్టెంట్ ఏంటంటే తమిళ పేరే మార్చేస్తారు, మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తారు అనే కాడికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను కూడా ఆ మధ్య 2-3 సార్లు తమిళనాడు ఫర్ బాస్కెట్బాల్ ఈవెంట్స్ కానీ వేరే పనులకు కానీ పోయొచ్చినాను. కొంతమేరకు విజయ ప్రభావం ఉన్న ఓట్లు వస్తేమో కానీ సీట్లు వచ్చినట్టయితే కనపడలేదు. ఒకటి ఏఐడిఎంకేకి బీజేపీ లాభించదనేది నా విశ్లేషణ. బేసికలీ డిఎంకే ఏంటంటే స్ట్రాంగ్ ద్రవిడియన్ ఆ తమిళ ఐడెంటిటీ మీద కొట్లాడుతుంది కాబట్టి వీళ్ళు ఎన్ని ఆరోపణలు రకరకాలుగా చేసినా కానీ స్టాలిన్ గవర్నమెంట్ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే నాకు గవర్నమెంట్ కనపడలేదు అక్కడ. 1-2 సార్లు నేను వెళ్ళినప్పుడు చాలా గమనించాల్సి, ఆనెస్ట్లీ నేను చెప్తున్నా కదా, ఏదో వేరే మనమే చెప్పాలని కాదు. ప్లస్ మిగతా అవినీతి ఆరోపణలు కొంత చేసినారు, ఇది రొటీన్ లాగా కనబడ్డాయి. ప్లస్ అపోజిషన్ వైపు నుంచి ఓన్లీ ఎడప్పాడి పళనిస్వామి తప్పితే పొలిటికల్ ఫిగర్ మీకు అక్కడ కనబడతలేరు, స్ట్రాంగ్ ఫిగర్ కనబడతలేరు. ఇప్పుడు కరుణానిధి లెగసీ, తర్వాత స్టాలిన్కు ఉండే పర్సనల్ కరిష్మా, తర్వాత వేరియస్ ఇష్యూస్లో గవర్నమెంట్ అక్కడ మధ్యకాలంలో కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వేరే అంశాలకు సంబంధించి వాళ్ళు కాపాడుకున్న తీరు, సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడే తీరు, ఈ 2 విషయాలు ప్రజలలో గట్టిగా ఉన్నాయనేది నాకు అనిపించింది. తమిళియన్స్ మనం ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళ ఐడెంటిటీ విషయంలో కాంప్రమైజ్ కనపడదు. కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్ డిఎంకే అదే చెప్పాను, ఈవెన్ విత్ ఎ క్లోజ్ ఫినిష్, అంటే ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది. ఇటువైపు మోదీ గారు, అటువైపు ఏఐడిఎంకే గ్రూపు, ఇటువైపు విజయ్, వీళ్ళంతా వెంబడిపడ్డారు. కాబట్టి అల్టిమేట్లీ ఆ ఓట్ స్ప్లిట్ ఎట్లా పనికి వస్తుందో తెలియదు, కానీ ఈవెన్ విత్ అ క్లోజ్ మార్జిన్స్ డిఎంకే మైట్ ఫార్మ్ ది గవర్నమెంట్. కానీ అక్కడ మనం మేనిఫెస్టోలు వాళ్ళవి ఉచితాలు గమ్మత్తు ఉన్నాయి. అసలు మన దగ్గరనే ఈ దరిద్రం ఎక్కువైపోయింది. అంటే దరిద్రం ఇన్ ద సెన్స్ ఉచితాల విషయంలో ప్రజలకు పనికొచ్చేటివి కొన్ని ఉంటాయండి. ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు, వాటి చాలా మంచిది, అది ఫైనాన్షియల్ ఇన్పుట్ టు ది ఫార్మర్. మీకు రైతు బీమా అని పెట్టినాం మన మధ్యలో, అది ఒక కుటుంబం హెడ్ చనిపోయి ఆదాయం దెబ్బతింటే సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మొన్న ఏదో వీళ్ళు ఏదో ఇన్పుట్ ఇస్తున్నారు, ఇది బోనస్ వీనస్, ఇట్స్ అన్ ఎయిడ్ టు ది ఫార్మర్. గవర్నమెంట్స్ ఏదైనా అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ మన దగ్గర ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలు వాంఛిస్తున్నారా, నిజమైనటువంటి ఆర్థిక లాభం జరుగుతుందా చూడాలి అనేది ఒకటి మనం చూడాల్సిన. అక్కడ ఏకంగా ఇక్కడ స్కూటీలు అన్నారు, ఇంతవరకు స్కూటీలు ఇవ్వలేకపోయినాడు రేవంత్ రెడ్డి గారు. మేము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పెడితే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. పెరిగిన రేట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్థికమైనటువంటి సమస్యలో ఇవ్వలేకపోయినారు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని ఇవ్వలేకపోయినారు. ఇక్కడ మళ్ళీ సేమ్ అక్కడ పోయి కూడా తమిళనాడు, కేరళలో కూడా అయ్యే మాటలు చెప్తా ఉన్నారు. ఇక అక్కడ కొన్ని పార్టీలు రకరకాలు, ఈవెన్ విజయ్ పార్టీ కూడా ఏదో చెప్పినట్టున్నది మేనిఫెస్టో, 20 లక్షల రుణాలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఇక ఏది పడితే చెప్తా ఉన్నారు. నిజంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ఎకానమీలో, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులలో ఇవన్నీ ఆచరణ సాధ్యం అవుతాయా, ఓట్లు తెచ్చుకున్న తర్వాత చూస్తే అయితే మనం ఇచ్చామా అనే ఆలోచన ఎంత ఉందని మాత్రం చూడాలి. టూ మచ్ ఆఫ్ ఫ్రీబీస్, టూ మెనీ ఫ్రీబీస్ అనేటివి ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తాయి. అల్టిమేట్లీ ఆ బర్డెన్ అంతా ఎవరి మీదకి వస్తుందండి? కానీ అక్కడ మనం ఉచిత బస్సు తమిళనాడు ఇచ్చారు, ఢిల్లీలో ఇచ్చిండ్రు. అవును, ఢిల్లీలో ఎవరు జుట్లు పట్టుకొని కొట్టుకోలేదు. తమిళ్లో కొట్టుకున్నట్లు వీడియోలు మరి వచ్చిన నాకు తెలియదు. తెలంగాణలో, ఏపీలో మాత్రం కొట్టుకున్నట్లు పుష్కలంగా వచ్చినాయి వీడియోలు. ఏదేమొచ్చినా కానీ నేనేమంటున్నా, ఖచ్చితంగా ఫ్రీ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా పోయే ప్రయత్నం చేసి ఉండొచ్చు, చిన్న ఇబ్బందులు వస్తుండొచ్చు. నేను ఆ ఇష్యూ కంటే ఎక్కువ కూడా వ్యక్తుల్లో కొంతమంది కొంతమేరకు లాభం అయితే కూడా సంస్థలుగా ఆర్టీసీ బాగుండే అవకాశం ఉందా? ఆల్రెడీ అప్పుల్లో ఉండే
ఇలా ప్రభుత్వాలు నిజంగా ఒక ఆర్టీసీ ఫేర్ కోసం నెలకు 2 సార్లు 3 సార్లు పోయేటటువంటి వాళ్ళు, లేకపోతే చిరుద్యోగులు కొంతమేరకు రెగ్యులర్ పోతుండొచ్చు, కానీ అంత మేరకు వాళ్ళకు ఆర్థికంగా పరమైనటువంటి లాభం జరుగుతుందా? అగెయిన్స్ట్ వాట్ దే ఆర్ లూజింగ్. ఇవాళ బేసిక్ అమ్యూనిటీస్కి సంబంధించి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ హ్యామ్ రోడ్లు అని చెప్తున్నారు. అప్పులు తెచ్చుకోకపోతే తప్పితే రోడ్లు వేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరంలో కనీసం దోమలకు ఫాగింగ్ చేసే పరిస్థితి లేదు. చాలా బేసిక్ అమ్యూనిటీస్కి ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేవు. టెండర్లు పిలిస్తే వచ్చి టెండర్లు వేసేటోళ్ళు లేడు. ఎందుకంటే ప్రజలకు పనిచేయాలంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందనేటువంటి ఒక గ్యారంటీ లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ ఇప్పుడు మొన్న కాగ్ రిపోర్ట్లో మన వాళ్ళు చెప్పారు కదా, 365 రోజులలో పోయినసారి 363 రోజులు అప్పులు చేసినారని చెప్పేసి. ఆ పరిస్థితులలో ఫ్రీబీస్ అనేటివి పూర్తి స్థాయిలో, అంటే అన్ని అనట్లేదు నేను, సంక్షేమ పథకాలు వేరు, కొన్ని ఉచితాలు పాపులర్ స్కీమ్స్ ఫర్ ది వేరు, అవి మీరు అమలు చేయలేకపోతున్నారు కదా. మనం అక్కడ తమిళనాడులో ఉచిత బస్సు సూపర్ హిట్ అని అన్నారు. మేబీ ఇక్కడ ఎవరైతే డైలీ ఎంప్లాయ్మెంట్కి పోయే మహిళలు, తక్కువ శాలరీస్ ఉండిన వాళ్ళు కొంతమందికి బాగుపడుతుండొచ్చు వాళ్ళకు, కానీ వాళ్ళకి పరోక్షంగా జరిగే నష్టాన్ని పూడ్చగలుగుతుందని మాత్రమే చర్చ. దానికి మనం వ్యతిరేకంగా మొబిలిటీ కూడా పెరిగింది కాబట్టి విమెన్ లైఫ్ లో ఏమన్నా మార్పు స్టడీ చేయాలి, స్టడీ చేయాలి, ఇట్ టు బి పాయింట్ టు బి ఎస్టాబ్లిష్డ్, స్టడీ చేయాలి. కాబట్టి ఈ ల్యాప్టాప్లు, ఈ స్కూటీలు, ఈ బంగారం ఇస్తామన్నటువంటి విషయాలు, ఇవన్నీ ఎంత మేరకు సాధ్యమైన మన కళ్ళ ముందు చూస్తున్నాం. అక్కడ కూడా ఇవన్నీ చూసి కూడా ప్రజల్ని మనం ఈజీగా మభ్యపెట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ పార్టీలు ఇచ్చే, అక్కడ కూడా అదే నగదు బడ్జీ మన బీహార్ ఎన్నికల ముందు 1000 రూపాయలు వన్ డే బిఫోర్ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఈ 3 ఇంట్రెస్టే, కేరళ ఇంట్రెస్టే, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. ఎట్లా ఉండొచ్చు వెస్ట్ బెంగాల్? వెస్ట్ బెంగాల్ ఐ థింక్ ది హిస్టరీ విల్ రిపీట్. బీజేపీ ప్రయత్నం బలంగా ఉన్నా అక్కడ గవర్నర్ కూడా మార్చారు. ఏకంగా మమతా బెనర్జీ గారు సిబిఐ ఈడీ సోదాలు చేస్తుంటే ఆమె పోయి ఎక్స్టెంట్ ఇక ఏకంగా భౌతిక పోరాటాలే చేసినారు. కానీ అక్కడ ఉన్నటువంటి సోషల్ కాంబినేషన్ ప్రకారం చూస్తేనైతే మేబీ క్లోజ్ ఫినిష్. బట్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడున్నటువంటి ఈ 3 రాష్ట్రాలు, బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, యాజ్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి సెంటిమెంట్ వ్యవస్థ అన్ని చూస్తే, పత్రికల్లో వచ్చే కథనాలు కానివ్వండి, రకరకాల అనాలిసిస్ చూస్తుంటే, అక్కడ జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ఉండేటటువంటి వేరియస్ ఈక్వేషన్స్ చూస్తే మాత్రం ఈవెన్ బెంగాల్ ఐ థింక్ మమతా బెనర్జీ మైట్ రిటైన్. అంటే బహుశా మనం అక్కడ 50కి పైన బీజేపీ లోక్సభ గెలుచుకున్నట్టుంది కదా, గెలుచుకున్నది కాబట్టి ఆ పరిధిలో తీసుకున్న ఒక 90 నియోజకవర్గాల వరకు ప్రత్యక్షంగా ప్రభావం ఉన్నట్లు ఉంటుంది. 200+ ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో మళ్ళీ మోదీ, అమిత్ షా కరిష్మా, మళ్ళీ వేరు అవినీతి, లేకపోతే ఇవన్నిటి మీద అంశాల మీద ఆధారపడుతున్నారు. కానీ ఆ బెంగాల్ స్థానిక అస్తిత్వాన్ని, వెస్ట్ బెంగాల్ స్థానిక అస్తిత్వాన్ని ప్రజలు లైక్ చేసినంతగా, దాన్ని మమతా బెనర్జీ ఇంప్రెస్ చేసినంతగా, ఆడ స్థానికంగా ఉన్న ఆల్టర్నేట్ లీడర్షిప్ ఫ్రమ్ బీజేపీ, సువేందు అధికారి ఎవరు ఒక ఆయన, సువేందు అధికారి, ఆయన మిగతా వాళ్ళు అంత స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్టు కనబడట్లేదు. యు లుక్ అట్ అస్సాం, హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి కూడా, సర్బానంద్ సోనోవాల్ అంతకుముందు చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ఒరిజినల్ బీజేపీ కాదు, ఆయన కూడా ఒక విద్యార్థి సంఘం నుంచి వచ్చాడు బీజేపీలోకి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సర్బానంద్ సోనోవాల్ను కాదని చెప్పి ఇవాళ హిమంత బిశ్వ శర్మ అంటే ఆయన ఈ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆ మేరకు స్థానిక నాయకత్వం ఎట్లయితే ఇంప్రెషన్ అస్సాంలో బిల్డ్ చేసుకోగలిగినారో బీజేపీ, బెంగాల్లో పరిస్థితి లేదు. చిన్న స్టేట్ కదా అది, చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా అల్టిమేట్లీ లీడర్షిప్ ఇంపాక్ట్ అనేది ప్రజలు ఎవరిని చూస్తారు? డైలీ నరేంద్ర మోదీ గారు రారు, డైలీ అమిత్ షా గారు రారు. మీరు ఇవాళ బ్రహ్మాండమైన హామీలు ఇచ్చి మీరు వెళ్ళిపోతారు. హూ విల్ రన్ మై గవర్నెన్స్, ప్లస్ నా అస్తిత్వము, నా వ్యవహార శైలి, ఇక్కడ నేనున్నా వాళ్ళు అక్కడి నుంచి రావాలి, ఇవన్నీ రకరకాల వ్యవహారాలని అక్కడ స్థానికంగా ఆమె బ్రహ్మాండంగా మమతా బెనర్జీ గారు ప్రజల్లో చెప్పగలుగుతుంది. అదే హిమంత బిశ్వ శర్మ ఈజ్ నాట్ టుడే డిపెండెంట్ అపాన్ నరేంద్ర మోదీ ఆర్ అమిత్ షా కరిష్మా, ఐ డోంట్ థింక్ సో. అసోంలో హీ ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి నార్త్ ఈస్ట్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేయగలిగే నాయకత్వం ఆయన చేసుకోగలిగాడు. కాబట్టి నేను నిన్న మొన్న ఒక ర్యాలీ చూశాను, హీ వాజ్ గోయింగ్ త్రూ ది, అంటే మహిళల్ని ఇట్లా పరికలించుకుంటూ పోతుంటే అంత ట్రెమెండస్ రెస్పాన్స్ కనబడతా ఉంది. నేనేమంటే ఆ స్థానిక నాయకత్వం మీద బలమైనటువంటి ఒక ఇంప్రెషన్ ఉంటే తప్పితే ఓట్లు వచ్చే పరిస్థితి లేవు. జాతీయ నాయకత్వాలు కొంతమేరకు ఇంపాక్ట్ చేస్తుండొచ్చు.